హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ మనము ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసుకుందాము. చాలా సింపుల్గా, ఈజీగా. నేను చూపించే ప్రతి రెసిపీ కూడా అన్నీ మనకు అందుబాటులో ఉండేవి, ఈజీ వేలో చేసుకునేవి చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పెసలు, ఇవి ఇంటి నుంచి తెచ్చినవి. మన దగ్గర ఏ పెసలు ఉన్నా సరే వాటిని కొంచెం శుభ్రంగా కడుక్కొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి, 4 to 6 అవర్స్. కొంతమందికి ఏంటంటే పులిసిన పిండి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలా పులియబెట్టి చేస్తే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇంకా కొంచెం అనీజీగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకే కానీ ఇంకా పెద్దవాళ్ళకి కూడా కొన్నిసార్లు ఏది తిన్నా డైజెస్ట్ కాదనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కొంచెం మనం ఒక 4 to 6 అవర్స్ నానబెట్టి, లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసినా బాగుంటుంది. ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అలా వాటర్ తీసేసి మళ్ళీ మూత పెట్టి పెడితే వీటికి మొలకలు వచ్చేస్తాయి. ఆ విధంగా మొలకలతో కూడా మనం దోశ చేసుకోవచ్చు. ఇందులోకి ఎలాంటి బియ్యము ఏమీ వాడట్లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో రైస్ కంటెంట్ అస్సలు లేదు. సో ఎప్పుడో నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేను అనుకునేదాన్ని, అబ్బా పెసరట్టు ఏంటి ఎంత గ్రీన్గా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది అనిపించేది. బయట హోటల్స్లో చూసినా మనం ఆర్డర్ ఇచ్చినా అంతే గ్రీన్గా ఉండేది. ఇంట్లో చేస్తే ఆ విధంగా అయ్యేది కాదు. అసలు ఏందబ్బా అని చూసి నేను వేరే ఇంకా కొన్ని వీడియోస్ సెర్చ్ చేసి చూస్తే ఏంటంటే అందులోకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇంకేదైనా అంటే మనకు గ్రీన్ కలర్ రావడానికి ఏం వేస్తారా అని చూస్తే అందులోకి లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారు. సో నేను అదే విధంగా నేను కూడా ఇందులోకి కొన్ని పాలకూర, మళ్ళీ ఏంటంటే కొత్తిమీర, ఇంకేవైనా ఉంటే మీ ఇష్టం, ఆప్షనల్. కాకపోతే ఓన్లీ పాలకూరతో కూడా చేయొచ్చు. లేదు ఓన్లీ కొత్తిమీర, లేదు 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క అలా వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పాలకూర వేస్తున్నాం కాబట్టి పిండిలో రుబ్బుకునేటప్పుడు సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ అది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తగా చేసే వాళ్ళైతే. అంతేనండి, మనం మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొంచెం జీలకర్ర, అల్లం ముక్క వేసుకోవాలి. ఇవి 2 నా దగ్గర లేవు, ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అది ఆప్షనల్, మీ ఇష్టం, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా మెత్తగా పట్టేసుకోవాలి. మనము అస్సలు బరకగా ఉండొద్దు. పిండి మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి చాలా స్మూత్గా రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేయొద్దు. మనము లీఫీ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. చేసుకొని అప్పటికప్పుడు ఓన్లీ 6 అవర్స్ లోపు వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెష్గా. ఇక్కడ నేను చూపించిన విధంగా మళ్ళీ ఒక దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కింద మనము దీన్ని తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఒక దోశ తింటే మనకు మధ్యాహ్నం 1 వరకు అస్సలు ఆకలేదు, అంత హెల్దీగా ఉంటుంది ఈ రెసిపీ. మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇందులోకి ఒక 4 కాజులు ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మాత్రం సరిపోతుంది ఇప్పటికీ. సేమ్ యాజ్ యూజువల్గా మనం దోశ కన్సిస్టెన్సీ కంటే కొంచెం చిక్కగా ఉండాలి. ఇది మరీ పల్చగా ఉంటే మనకు పెనం పైన సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి చూసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఫుల్ కంప్లీట్గా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పచ్చడికి రెడీ చేసుకుంటాను. పచ్చడి చేసిన తర్వాత దోశ వేసుకుందాము, వేడివేడిగా తినొచ్చు. ఇవి దోశ వేసి హాట్ బాక్స్లో వేసి పెడితే కూడా అంత బాగోవు, అందుకని చెప్పేసి తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కడాయి పెట్టేసి ఇందులోకి నేను పచ్చడి కోసం అని చెప్పేసి సింపుల్గా చేస్తున్నాను. పల్లీలు ఒక 50 grams వరకు పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కొంచెం చింతపండు వేసి వేయించుకుంటున్నాను. అది అక్కడ వేగేలోపు నేను ఇక్కడ పల్లీలు జార్లో వేసేసాను. తర్వాత ఇవి వేయించిన తర్వాత ఇదే జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరి వేసాను నేను ఇంట్లో ఉంటే. అది ఆప్షనల్, మీ ఇష్టము, లేదంటే తెల్లపప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడి ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఫైనల్గా పచ్చడి గ్రైండ్ చేసుకునే ముందు ఒక 1/2 teaspoon జీలకర్ర, వీలైతే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది.
పచ్చడి గ్రైండ్ చేశాక ఇందులోనే నేను మళ్ళీ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఆవాలు జీలకర్ర వేసి పోసి పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకునే ముందు ఏంటంటే ఇది ఇంతకుముందు మనం టమాటాలు పచ్చిమిర్చి వేయించాం కదా, ఆయిల్ కొంచెము ఫ్లేవరిష్గా ఉంటుందని చెప్పేసి నేను అదే ఆయిల్లో వేస్తున్నాను. జీలకర్ర వేసేసి ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసి పచ్చడికి 4 కరివేపాకు రెబ్బలు వేసి పచ్చడి పోపు పెట్టుకున్నాను. అంతేనండి, ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. తర్వాత ఇందులో సాల్ట్ ఫైనల్గా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని దోశ వేసేస్తున్నాను. మనము మిక్సీ పట్టి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసాం కాబట్టి ఈ విధంగా కొంచెం ఫ్లఫీగా అనిపిస్తుంది మనకు బ్యాటర్. సో నెక్స్ట్ ఇలా పెనం పైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని కొంచెం జారుడుగా వేసుకొని దోశ మాదిరిగా వేసుకోవడమే. జనరల్గా దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. దానికి తోడు అందులో పెసరట్టు అంటే ఇంకా ఫ్లేవరిష్గా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మనము బటర్ వేసుకొని లేదంటే పన్నీర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ప్లెయిన్ దోశ వేస్తున్నాను. ఈ ప్లెయిన్ దోశ ఈ పచ్చడికి చాలా కాంబినేటివ్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కావాల్సిన షేప్లో వేసుకొని మనకు కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవడమే దోశ. ఇది టూ సైడ్స్ కాల్చుకుంటే బాగుంటుంది. లేదు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు రోస్ట్గా కాల్చుకొని ఒకే సైడ్ కాల్చిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఏ విధంగా తిన్నా దోశ మాత్రం అదృష్టండి, అసలు అంత టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న మాట అండి, ఏంటంటే ఇప్పుడు దోశ నేను ఇంత గ్రీన్ కలర్ ఎలా వచ్చింది ఏంటి అని సెర్చ్ చేసి చూసి ఎవరిని అడగలే, కాకపోతే సెర్చ్ చేశాను. నా వరకు నేను చేస్తూ ఉండిపోయాను. అలా చేస్తూ చేస్తూ చాలా నేర్చుకున్నాను. ఒకటి కాదు, నలుగురుని అడిగాను, కొంతమందిని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి. అలా చిన్న విషయమే, దోశ విషయమే కాదు, ప్రతిదీ కూడా మనకు లైఫ్లో ఎదురుపడే ప్రతి అవమానం ఒక ఆయుధం కావాలి, ప్రతి దెబ్బ ఒక గాయం కావాలి. ఆ గాయంలో మనము ఎలా మర్చిపోతామో, మనం ఎలా మారాలి అనేది మన లైఫ్ మనమే డిసైడ్ కావాలండి. అంత స్ట్రాంగ్ కావాలి ప్రతి ఉమెన్. ప్రతి ఒక్క అమ్మాయికే కానీ ఉమెన్స్కే కానీ నేను చెప్పేది, మనలో మనమే స్ట్రాంగ్ అవ్వాలి. మనల్ని వచ్చి ఎవరు అమ్మ ఇట్లుండు అట్లుండు, నువ్వు ఇది నేర్చుకో అది చేసుకో, అలా మాట్లాడితే ఇలా ఆన్సర్ ఇవని ఎవరు నేర్పియరు. మనం సిచ్యువేషన్ని బట్టి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. మాట్లాడనంత కాలం మంచి వాళ్ళమే, ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి చెడ్డ వాళ్ళమే. మనం కరెక్ట్గా ఉండి మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరు ఏమీ అనరండి. అనేంత సిచ్యువేషనే కనుక వస్తే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇది ఫ్యామిలీలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, మనం వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, అంతెందుకంటే ఇంట్లోనే కావచ్చు. కానీ మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఏమి అననన్ని రోజులు, ఏమి మాట్లాడనన్ని రోజులు, ఏది తెలుసుకోనన్ని రోజులు మనం ఇలాగే ఉండిపోతాం. ప్రతిదీ తెలుసుకోవాలి, సాధించాలి, చెయ్యాలి. ఈ చిన్న విషయము ఇక్కడితో క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి. ఇక మన రెసిపీ విషయానికి వస్తే దోశ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, వేడివేడిగా పెసరట్టు పైన ఆనియన్స్, క్యారెట్ మనకు కావాల్సినవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పెసరట్టు రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.